ఆ ఆడవాళ్లు అమ్మతనాన్ని అంగట్లో పెట్టారు. అలాంటి వాళ్లను ఆడవాళ్లనే కంటే కిరాతకులని చెప్పొచ్చు. 18 మంది ఆడవాళ్లు కలిసి ఏకంగా ఒక ముఠాగా ఏర్పడ్డారు. అమ్మతనం కోసం వెంపర్లాడుతున్న మహిళలు టార్గెట్గా చేసుకుని నీచపు దందాకు తెగబడ్డారు. కోట్ల రూపాయలు సంపాదించారు. బయటపడుతున్న సృష్టి లీలలు, వెలుగులోకి వస్తున్న డాక్టర్ నమ్రత రోత పనులు, సరోగసి పేరుతో డాక్టర్ నమ్రత అండ్ గ్యాంగ్ ఆడిన రాక్షస క్రీడ. డాక్టర్ నమ్రత గ్యాంగ్లో మొత్తం 18 మంది సభ్యులు ఉన్నారు. తల్లితనం కోసం తల్లడిల్లుతున్న వారిని టార్గెట్ చేసుకుని ఐవీఎఫ్ పేరుతో, ఆ తర్వాత సరోగసి పేరుతో మోసం చేసి వారి దగ్గర నుంచి లక్షల రూపాయలు దండుకున్నారు. చాలా కేసుల్లో సరోగసి చేయకుండా ఆదివాసీ తల్లిదండ్రుల నుంచి పిల్లలను తక్కువ డబ్బుకు కొనుగోలు చేసి అమ్మ పిలుపు కోసం ఎదురు చూస్తున్న తల్లులకు ఎక్కువ డబ్బులకు అమ్మేశారు. సింపుల్ గా చెప్పాలంటే చైల్డ్ ట్రాఫికింగ్ చేశారు. ఒక్కొక్క దంపతుల నుంచి 50 లక్షల వరకు కొట్టేసింది డాక్టర్ నమ్రత అండ్ గ్యాంగ్. మగపిల్లాడైతే ఏకంగా ₹1,00,000 కొనుగోలు చేశారు. దీనికి తోడు గర్భం దాల్చిన మహిళలకు డబ్బుల ఆశ చూపెట్టి ఫ్రీ డెలివరీ అంటూ తీసుకెళ్లి వారికి పుట్టిన పిల్లల్ని సైతం కొనేశారు. మరోవైపు క్లినికల్ ట్రయల్స్ కోసం వస్తున్న మగవాళ్లకు పిల్లలు కంటే డబ్బులిస్తామని చెప్పారు. అయితే ఇదంతా ఓ ఎన్జీఓ ముసుగులో చేశారు. మరోవైపు గిరిజన ప్రాంతాల్లో సైతం మెడికల్ క్యాంపులు నిర్వహించారు. అక్కడ గర్భవతులైన మహిళల్ని గుర్తించి వారికి ఫ్రీ డెలివరీతో పాటు డబ్బులు ఇస్తామని చెప్పి ట్రాప్ చేశారు. అయితే ఇదంతా వైజాగ్ కేంద్రంగా వ్యవహారం నడిచిందంటున్నారు పోలీసులు. ఇప్పటి వరకు 86 మంది పిల్లల్ని చైల్డ్ ట్రాఫికింగ్ చేసిన సృష్టి కేసులో కొత్త విషయాలు పోలీసుల విచారణలో బయటపడిందే. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసును సిట్కు బదిలీ చేసినట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. జులైలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లుగా చెప్పారు. ఈ కేసులో మొదట 8 మందిని, తర్వాత 16 మందిని అరెస్టు చేసినట్లు ఆమె వివరించారు. అరెస్టైన వారిలో వైద్యులు, ఏజెంట్లు ఉన్నారని తెలిపారు. డాక్టర్ నమ్రత బ్యాంకు ఖాతాను నిలిపివేశామని చెప్పారు. గైనకాలజీ డాక్టర్ సూరి శ్రీమతి పేరుపై ఉన్న లైసెన్స్ నంబర్, లెటర్ హెడ్స్ తో అక్రమాలు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ లో సృష్టి సెంటర్ను ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ధనశ్రీ సంతోషి ప్రధాన ఏజెంట్ కాగా మరికొందరిని సబ్ ఏజెంట్లుగా నియమించుకొని నెట్వర్క్ ను విస్తరించినట్లు గుర్తించారు. విశాఖ నుంచి పిల్లల వైద్యురాలు విద్యుల్లత, వైద్యులు రవి, ఉషా ఈ పని చేశారు. ఈ కేసులో సరోగేట్ గా అండదానం ఇచ్చేవారిగా కొందరు మహిళా ఏజెంట్లు పనిచేశారు. ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మా వర్కర్స్ కూడా ఈ కేసులో భాగస్వాములుగా ఉన్నారు. 9 నెలలు పూర్తవుతున్న గర్భవతులను గుర్తించి సరోగసి కోసం వచ్చిన తల్లిదండ్రులకు అప్పగించారు. మగబిడ్డకు 4.5 లక్షలు, ఆడబిడ్డకు 3 లక్షల ధర నిర్ణయించారు. డాక్టర్ నమ్రత అక్రమార్జనను ఎక్కడెక్కడ పెట్టుబడిగా పెట్టారు అనే విషయాలపై ప్రస్తుతం ఆరా తీస్తున్నామని డీసీపీ రష్మి పెరుమాళ్ వెల్లడించారు. కేసులో ఇప్పటి వరకు 25 మంది నిందితుల్ని అరెస్టు చేసినట్లుగా తెలిపారు. 25 accused total have been arrested and remanded in this case, as well as 8 additional FIRs have been registered. So ipudu, because of the gravity of the case as well as inka further multiple victims coming forward, further this case will be transferred to special investigation team under CCS investigation. We have taken some accused on custody as well, and వాళ్ళతోనే మాకు కొన్ని డీటెయిల్స్ కూడా తెలిసినాయి. ఇంకా ఫర్దర్ వీరు ఆపరేషన్స్ ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ ప్రకారమే ఫర్దర్ అరెస్ట్స్ కూడా చేస్తాం జరిగింది. ఈ కేసులో మొత్తం 8 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లుగా చెప్పారు.